మాట్లాడుతున్నటువంటి నేను 2009లో ఎన్నికల్లో పోటీ చేసి నాకు వచ్చిన కొట్టుపాటి ఓట్లని నిరాశపడకుండా ఇవాళ మీరు చూశారు. ఈ రాష్ట్రంలో మరి 18 సీట్లు ఇచ్చి 60-20 లక్షల ఓట్లు ఇస్తే మరి ఆ రాజకీయ పార్టీ ఏ రక పుట్టమొచ్చి అధికారం దగ్గరెక్కి చంకలో కూర్చుందో మీరంతా చూశారు. లోక్సత్తా పార్టీకి ఒక ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు పోటీ చేసి మరి ఆయన ఒక్కరే గెలిచారు. మేమంతా కూడా ఆయన అనుచరులుగా ఆయనతో పాటు పోటీ పడి మాకు వచ్చిన కొద్ది ఓట్లు మీకు మేధావులు మీరు ఆలోచన పనులు మా పక్షాలు నిలబడ్డారు. దీన్ని పెంచాలి. స్వాతంత్ర్యమో ఒక సంవత్సరంలో ఒక దశాబ్దంలో జరగలేదు. మరి సుదీర్ఘ లక్ష్యాల కోసం మరి పోరాటం చేయడం జరిగింది. కనుక మిత్రులారా ఇవి సాధించాలి. ఇవి సాధించలేదే దళిత వాళ్ళు మీ మనవాళ్ళు మీ పసిపిల్లలు అన్ని వర్గాలతోటి పోటీ పడి ఒక డాక్టర్ ఒక లాయర్ అవ్వగలుగుతారు. మీరు ఎంత సంపాదించినా ఈ వేళ కొనసాగుతున్నటువంటి ఈ విద్యా విధానంలో మీ మనవులు ఎంత మేధావైనా ఒక్క డాక్టర్ అయ్యే పరిస్థితి లేదు. కారణం ఒక్క ఎంబీబీఎస్ సీటు మీరు కొనుక్కోండి. ఏ ప్రైవేట్ కాలేజీ అయినా 40 లక్షల నుంచి 50 లక్షలు, పేరున్న కాలేజీ అయితే 70 లక్షలు. అదే వాళ్ళు ఎంబీబీఎస్ చదివితే ఏ ఒక్కరు కూడా వైద్యానికి వచ్చే పరిస్థితి లేదు. మరి పీజీ చేయాలంటే ₹1 కోటి ఈ సంవత్సరం నువ్వు ఆ మెడికల్ కాలేజీ డిపాజిట్ చేస్తే వచ్చే సంవత్సరం మీకు సీట్ ఇచ్చేపోతుంది. ఎంతమంది పిల్లలు ఈ గుళ్ళపల్లి గ్రామంలో చదివే పరిస్థితి ఉందో మీరు ఆలోచించేది. అంటే మనకి ఏది అవసరం అది అందివ్వకుండా మనకు ఉచితంగా బియ్యం ఇస్తా ఉంటారు, ఉచితంగా ఫ్యాన్లు ఇస్తా ఉంటారు, ఉచితంగా మరొకటి ఇస్తా ఉన్నారు. మన ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కనీస సదుపాయాలు కుటుంబానికి తండ్రి ఎలాగైతే ఆలోచన చేస్తాడో కుటుంబానికి తండ్రి నీకు బంగారు వస్తువులు బంగారు ఖరీదైన వస్త్రాలు కాదు కొనివ్వాల్సింది. పిల్లడికి మంచి చదువు చదివించాలి. పిల్లడికి అనారోగ్యం వస్తే ఏ క్షణాలైనా మంచి వైద్యం అందించగలగాలి. పిల్లడికి పొద్దున ఉద్యోగం వచ్చే చదువు చదివించాలి ఏ తండ్రి అయినా. మరి ప్రభుత్వం కూడా తండ్రి లాంటి వాడే. మరి వాళ్ళ తండ్రి లాంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మళ్ళీ పిల్లలు పెడతా ఉంది. ఉచితంగా ఇస్తాం, ఉచితంగా అవి ఇస్తాం, ఉచితంగా టీవీలు ఇస్తాం, ఉచితంగా కరెంట్ ఇస్తాం, మరొకటి ఇస్తాం. అసలు కరెంటే లేదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అంధకారం. ఇదే కొనసాగాలని మనం అనుకున్నట్లయితే ఇక రెండు ఆలోచనే లేదు. ఈ పరిస్థితి ఏమిటి అని ఆలోచించాం కాబట్టి ఈ రోజు మనం అంతా కూడా ఇక్కడ వచ్చుకొచ్చున్నాం. ఉన్నటువంటి వాళ్ళందరూ